మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలాగా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క పని ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది 1989 జూన్ 19వ తారీఖు నాడు ఏర్పడింది. ఇది ఏర్పడింది అయితే 1989లో ఏర్పడింది, కానీ దీని యొక్క కార్యకలాపాలు మాత్రం 1990 నుండి ప్రారంభమైంది. యాక్చువల్గా ఎల్ఐసి వేరు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వేరు. ఎల్ఐసి అనేదేమో జీవిత బీమా రంగానికి సంబంధించింది, ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేమో గృహ రంగానికి సంబంధించింది. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రజలకు సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే ఉద్దేశం అయితే ఉంటుంది. ఆ కళను నెరవేర్చాలంటే వాళ్ళకు హౌసింగ్ లోన్స్ ఇచ్చే ఒక సంస్థ ఉండాలి, ప్రత్యేక ఆర్థిక సంస్థ ఉండాలి. అలా ప్రత్యేక ఆర్థిక సంస్థ ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించుకొని ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన సంస్థలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ని ఈ 1989లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఏం పని చేస్తుందంటే ఎవరికైతే ఇల్లు లేదో ఆ ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇస్తుంది, ఎవరికైతే ప్లాట్ లేదో ఆ ప్లాట్ తీసుకోవడానికి లోన్లు ఇస్తుంది. మరి ఇంకేం చేస్తుందంటే ఎక్కడైనా మీరు స్థలం కొనాలనుకున్నారనుకో ఆ స్థలం కొనడానికి కూడా మీకైతే లోన్లు ఇస్తుంది ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. అంటే ఎల్ఐసి అనేది కేవలం జీవిత బీమా రంగానికి సంబంధింస్తే ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది కేవలం గృహ రుణాలు మాత్రమే ఇస్తుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 180 ఖాళీలు ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా అయితే 180 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 8 ఖాళీలు ఉన్నాయి. ఈ 8 ఖాళీలు కూడా గుంటూరులో 1 ఖాళీ, తిరుపతిలో 1 ఖాళీ, విజయవాడలో 3 ఖాళీలు, వైజాగ్లో 3 ఖాళీలు, మొత్తం వచ్చేసి 8 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 24 ఖాళీలు ఉన్నాయి. ఈ 24 ఖాళీల్లో హన్మకొండ వరంగల్లో వచ్చేసి 1 ఖాళీ, హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చేసి 19 ఖాళీలు, అదే కరీంనగర్ వచ్చేసి 1 ఖాళీ, మహబూబ్నగర్ వచ్చేసి 1 ఖాళీ, నిజామాబాద్ వచ్చేసి 1 ఖాళీ, సిద్దిపేట వచ్చేసి 1 ఖాళీ, మొత్తం వచ్చేసి తెలంగాణకు సంబంధించి అయితే 24 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఏప్రిల్ 16, 2026 నుండి ప్రారంభమై ఏప్రిల్ 30, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జూన్ 1st వీక్లో మాత్రం ఉండవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎంత ఏజ్ ఉండాలంటే ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 21 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 55% మార్కులతోటి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. బీఏ వాళ్ళు కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు, బీఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50% మార్కులతో క్వాలిఫై అయితే వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. కేవలం రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఎవరైతే ఓపెన్లో డిగ్రీ చేస్తారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. అంటే డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అయితే అర్హులు కాదు. కేవలం రెగ్యులర్గా ఎవరైతే డిగ్రీ చేస్తారో అది కూడా 50% మార్కులతో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకి అయితే ఎలిజిబుల్.
అంతేకాకుండా మీకైతే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టుకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో వాళ్ళని వచ్చేసి ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మీరు పొందిన మార్కులను మరియు ఇంటర్వ్యూలో మీరు పొందిన మార్కులను బట్టే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎంపిక వచ్చేసి 2 దశలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి దశ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని చెప్పుకున్నాం. మరి ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. టైం వచ్చేసి 120 నిమిషాలు అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎంత ఉంది అంటే 1/4 ఉంది. అంటే 4 క్వశ్చన్లు తప్పైతే మీరు 1 మార్క్ కోల్పోతారు. అదే ఒక క్వశ్చన్ తప్పైతే 0.25 మార్క్స్ అయితే కోల్పోతారు. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్, ఈ 5 సెక్షన్ల నుంచి మొత్తం వచ్చేసి 200 క్వశ్చన్లు, 200 మార్కులు. టైం వచ్చేసి 120 నిమిషాలు. తప్పు సమాధానానికి మాత్రం 0.25 మార్క్స్ అయితే కోల్పోతారు. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగాను మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగాను నిర్ణయించడం అయితే జరుగుతుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 800 రూపాయలు. అంటే ఎస్సీ వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, మహిళలకు ఇలా సపరేట్ అంటే ఏమి లేదండి. అన్ని వర్గాల వారికి కూడా ఒకటే ఫీజు ఉంది. అది ఎంత అంటే 800 రూపాయలు. దానితో పాటు 18% డిఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు 800 అని చెప్పుకున్నాం. మరి ఈ అప్లికేషన్ ఫీజుని దేని ద్వారా చెల్లించవచ్చు అంటే డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. డెబిట్ కార్డులో కూడా రూపే కార్డు లేదా వీసా కార్డు లేదా మాస్టర్ కార్డు లేదా మాస్టర్ కార్డు, ఈ కార్డు ద్వారా అయితే మీరైతే ఫీజును చెల్లించవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు, ఐఎంపీఎస్ ద్వారా చెల్లించవచ్చు, క్యాష్ కార్డు ద్వారా చెల్లించవచ్చు, చివరికి మొబైల్ వ్యాలెట్ ద్వారా కూడా ఈ ఫీజుని అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఒకటి విశాఖపట్నం, గుంటూరు లేదా విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క తీరుగానైతే ఉంటుంది. ఉదాహరణకి మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే హైదరాబాద్లో ఉద్యోగం సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి జీతం 41,509 రూపాయలు అయితే జీతం ఉంటుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే కేవలం 6 నెలలు మాత్రమే మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్గా ఉద్యోగాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.